యేసయ్య రాకముందు వరకు కూడా అదంతా ధర్మశాస్త్ర కాలము. ధర్మశాస్త్ర కాలాన్ని వాక్యము ఏం చెబుతుందంటే అది చిన్నపిల్లల కాలము. కానీ ఇప్పుడు యేసు వచ్చిన తర్వాత సమస్తము సంపూర్ణం చేశాడు. ఆ చిన్నపిల్లలను ఆయన వారసులుగా చేశాడు. ఇప్పుడు ఇది ఏ కాలం అంటే వారసుల కాలము. మనకి సమస్తం మీద అధికారం ఉన్నది. మనందరికీ అధికారం ఎలా వచ్చింది? యేసయ్య ఈ చిన్నపిల్లలందరి పక్షంగా చెయ్యవలసిన సమస్తమును సంపూర్ణం చేసి ఆయన తండ్రికి అప్పగించాడు. ఇప్పుడు మనం వారసులం అయిపోయాము. ఇది వారసుల కాలము. అంటే ఇప్పుడు మన మధ్య ఎవరున్నారు? ఆదరణకర్త ఉన్నాడు. ఈ ఆదరణకర్త ఉన్న ఈ కాలమంతా కూడా వారసుల కాలమే. అంటే పరిశుద్ధాత్ముని కాలమంతా కూడా వారసుల కాలము. వారసులుగా మనల్ని చేసినవాడు యేసయ్య. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వారసత్వాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఈ వారసత్వపు కాలంలో వారసులుగా ఉన్నామా? ఇంకా బానిసగానే ఉన్నామా?